హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడైతే క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. సో అందుకే ఇప్పుడు మేము స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఒక లోటారు పెసరపప్పు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని దీంట్లో ఉన్న వాటర్ అనేది తీసేసుకోవాలి. ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలి. సేమ్ వీడియోలో చూపించినలాగే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇది మనం గ్రైండర్లోపు వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, గ్రైండర్లో మాత్రమే చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మిక్సీలో చేసుకుంటే దారాకి అనేది గట్టి వచ్చేస్తుంది. మనకి గ్రైండర్లో చేసుకుంటే బాగా స్మూత్గా వస్తుంది. ఇలా మొత్తం రెడీ చేసుకొని ఒక బౌన్లో వేసేసుకోవాలి. ఈలోపు మనం ఆయిల్ కూడా డీప్ ఫ్రై కోసం హీట్ చేసేసుకోవాలి. మన ఇంట్లో దారాకి బల్ల అంటే ఉంటుంది కంపల్సరీగా, లేకపోతే స్టోర్లోపైనా ఉంటుంది. డెఫినెట్గా చూసుకోండి, ఉంటే ఈ దారాకి బల్లతోనే ఇలా మనం ఒత్తేసుకోవాలి. బూందీలానే ఇలా దారాకి బల్లలు కూడా అమ్ముతారు, చూసుకోండి దొరుకుతుంది కంపల్సరీగా, దొరకపోవడం అయితే ఉండదు. ఇలా దారాకి బల్లతోనే ఇలా ఒత్తేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలామంది నార్మల్ కలర్ వచ్చాక తీసేస్తారు. అలా తీసేస్తే ఎక్కువ రోజులు ఉండదు. సో కంపల్సరీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం దారాకు అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోపే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు తెలియకపోతే చెక్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఒక దాంట్లో వేసేసుకున్న తర్వాత అన్నీ ఇలానే చేసుకున్నాం మేము. అన్నీ ఇలా చేసేసుకున్న తర్వాత మనము ఒక టిష్యూ పేపర్లోపు వేసేసుకోవాలి. దీంట్లో నేను ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేస్తుంది కాబట్టి ఇది సైడ్కి పెట్టేసుకొని మనం సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి. సిరప్కి కావాల్సింది షుగర్ మనం సేమ్ లోటాతోనే 3 లోటాస్ షుగర్ తీసుకోవాలి. దాంట్లోపు 2.5 వాటర్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 2.5 వాటర్ తీసుకోవాలి. మేమైతే షుగర్ ఎక్కువ తీసుకున్నాం అనుకుంటున్నారు, కానీ మనకి క్వాంటిటీ ఉంటుంది. మనం పెసరపప్పు 1 తీసుకుంటే షుగర్ 3 తీసుకోవాలి, వాటర్ 2.5 తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత బాగా మరుగుతుంటుంది కదా వాటర్, ఆ టైంలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ దారాకు అనేది వేసేసుకోవాలి. అంతే, అలా వేసేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అయితే కుక్ చేసుకోవాలి. ఇలా సట్టంతో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి బాగా కుక్ అవుతుంది. సిరప్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. ఇలా మనం చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. మనకి ఇలా సిరప్ అనేది పైకి ఇలా వచ్చింది అంటే మనకి దారాకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మధ్య మధ్యలో ఇలా మనము చేసుకోవాలి. అప్పుడే మనకి సిరప్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. ఇది చల్లగా అయిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.